కూడా కావాల్సిన ఆ 10% ఏదైతే సీట్లు ఉన్నాయో అవి కూడా లేని విధంగా నీకు ప్రజలు ఎందుకు తీర్పిచ్చారో ఒక్కసారి నువ్వు మన్ననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా సరే నువ్వు నీ బిహేవియర్ మార్చుకోకుండా ఇదే విధంగా నేను ఎట్లే ఉంటానంటే ప్రజలు రెడీగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పడానికి. ప్రభుత్వం కూడా ఇక చూస్తూ ఊరుకోదు. ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపే చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని. డెఫినెట్గా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ప్రజలకి నీ వల్ల ప్రమాదం ఉంది అని భావించినప్పుడు నీ వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సింగయ్య లాంటి ఒక అమాయకులు వాళ్ళు మీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకో పార్టీ కార్యకర్త కావచ్చు, నీ పర్యటన వల్ల ముగ్గురు లేటెస్ట్గా ఈరోజు ఇంకొకరు చనిపోయారని చెప్తున్నారు. మొత్తం ఆ పర్యటన వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి బాధ్యులయ్యారు. అది ప్రమాదం అని చెప్పి మనం అనుకుంటున్నాం, కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక హత్యగా ఖచ్చితంగా ఈరోజు ప్రజలు భావించే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ నువ్వు పొదిలి పొగాకు రైతులకు అన్యాయం జరిగింది, నష్టం జరిగిందని చెప్పని ఆ రోజు అక్కడ పరామర్శకు వెళ్ళావు. ఏం చేశారు? పొగాకు రైతులంటే తెలుసు మీకు, పొగాకు అక్కడ బేల్స్ అన్ని పెట్టి ఆ యార్డ్లో అమ్మకానికి పెట్టుకుని ఉంటారు. నువ్వు వందలాది మంది వేలాది మంది నీ అల్లరి రౌడీ మోకల్ని బ్లేడ్ బ్యాచ్ ఈ బ్యాచ్ని తీసుకుని వెళ్ళి ఆ యార్డ్ అంతా కూడా చంద్రవందర గందరగోళం చేస్తే ఏదైతే రైతులు వాళ్ళ పొగాకు తీసుకొని పెట్టుకున్నారో ఆ బేల్స్ గీల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే ఈరోజు ఆ రైతులు కుయ్యమరిని మొత్తుకుంటా ఉన్నారు. మాకేదో ఇప్పటికే నష్టం జరిగింది చెప్పి బాధపడతా ఉంటే ఈ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ వైసీపీ అల్లరి మోక బ్యాచ్ వచ్చి మమ్మల్ని అంతా కూడా ధ్వంసం చేసిందని చెప్పని ప్రజలు బాధపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే, ఇటువంటి వ్యక్తి అనే వాడు రాజకీయాల్లో ఉండటానికి సరిపడని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఏదైతే ఒక ప్రజలిచ్చిన తీర్పుని ఒక గుణపాఠంగా తీసుకొని ఎందుకు ఇలాంటి ఫలితం వచ్చింది, మనం ఏం తప్పులు చేసామని రివ్యూ చేసుకోకపోతే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో నీకు మిగలవు. నువ్వు ఒక రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోతా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఏ విధంగా ఒక రకంగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందో కూడా చూడమని చెప్పని నేను ఈ రాజ్యాంగ నిపుణులు కూడా కోరుతా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు సమాజానికి కూడా ఎంతో ప్రమాదకరుడు కూడా తెలియజేసుకుంటూ మరి ఒక పక్క ప్రభుత్వం మొన్ననే 1 year పరిపాలనతో ప్రజలకు ఇచ్చిన హామీలు 80% నెరవేర్చుకొని మరో పక్క లక్షలాది పరిశ్రమలు తీసుకొస్తూ ఉపాధి కల్పిస్తూ కోట్లాది రూపాయలు పెట్టుబడులు తెస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కనీసం ఒక అప్రిషియేషన్ చేయవు. నువ్వు అట్లీస్ట్ క్వైట్గా కూడా ఉండకుండా ఒక పక్క దీన్ని భంగం కలిగి